ఇంకొక పక్క నేనేమి యుద్ధం చెయ్యను, ఆగుతున్నాను అని అంటూనే, ఇంక ఇక్కడ ఈయన మాట్లాడడం, అక్కడ ఇరాన్ పైన అటాక్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. అందరికీ తెలిసిందే ఇస్ఫహాన్ మీద ఏ రకంగా విరుచుకుపడ్డారో అటు ఇజ్రాయెల్, అమెరికా. సో, అండ్ అలా జరిగిన తర్వాత కూడా ఇరాన్ వెనకడుగు వేయకుండా తను కూడా వార్నింగ్ ఇచ్చింది. మీ అమెరికన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము టార్గెట్ జేస్తాము. మీరు మమ్మల్ని ఈ రకంగా టార్గెట్ చేస్తున్నారు కాబట్టి అని జెప్పేసని. సో, దాని గురించి కన్నా మాట్లాడుకుంటే ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది కాబట్టి ఇరాను. సో, అమెరికా ఏమైనా కొంచెం కేర్ తీసుకునేటువంటి అవకాశాలు గానీ, అలా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? లేతే లైట్ తీసుకుంటారా? బేసికల్లీ ఒక్కసారి యుద్ధం మొదలైన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ అండి. జన నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. ఇలా ఉండదు యుద్ధం మొదలయ్యాక. ఎవ్రీథింగ్ ఒక దేశం మీద యుద్ధానికెళ్తే, ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యమే. సో, వాళ్ళు ఏమన్నా ఇప్పుడు యూఎస్ ఎలా అయితే ఏవి మోరల్స్ పాటించదో, బేసికల్లీ యుద్ధంలో మోరల్స్ ఉండవండి. యుద్ధంలో ఎటువంటి మోరల్స్ ఉండవు. సూర్యాస్తమయం అయ్యాక యుద్ధం చేయకూడదు. ఇలాంటివి మనం ఇంకా ఎవరు పాటించరు. అంతిమంగా బలవంతుడు గెలుస్తాడు. సో, ఇరాన్ ఇప్పుడు చేసిందంటే దాని దగ్గర నేను మీకు చెప్పినట్టుగా ఇరాన్ దగ్గర ఆప్షన్ లేదు. సో, వాళ్ళ అధ్యక్షుడు పోయాడు. 48 మంది టాప్ టైర్ లీడర్స్ పోయారు. నేషనల్ సెక్యూరిటీ హెడ్ అలీ లర్జానీ పోయాడు. సో, బేసికల్లీ ఏంటంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఏవైతే చేచ్చో వాళ్ళు అవన్నీ చేస్తున్నారు. అందులో భాగంగానే వాళ్ళు ఆల్రెడీ అమెజాన్ మీద చేశారు అక్కడ. మేబీ వేరే వాటి మీద కూడా చేస్తారేమో మనకి తెలీదు. సో, ఎంత ఎస్కలేట్ అవుతుంది అనేది నేను చెప్తున్నాను కదండీ! ఏప్రిల్‌లో మనకు తెలుస్తుంది. ఏప్రిల్ ఈస్ ద టైమ్ లైన్ అండ్ ఎప్పుడైతే మేలో మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది హూ హాస్ ద అప్పర్ హ్యాండ్ అని. ఎందుకంటే నాకు తెలిసి ఐ థింక్ వీళ్ళు మరి మిడ్ టర్మ్‌కి కూడా ఎంత వాళ్ళు ప్రచారం మొదలెడతారో తెలీదు. కానీ ప్రచారం మొదలెట్టే టైం కల్లా యూఎస్‌ది అప్పర్ హ్యాండ్ ఉండాలి. లేకపోతే ర్యాలీల్లో ఖచ్చితంగా రిపబ్లికన్స్‌కి సెట్ బ్యాక్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళ ర్యాలీస్‌ని నరేటివ్ పుష్ చేస్తాయి. సో, ఆ ర్యాలీస్ మొదలయ్యే టైం కల్లా ట్రంప్ ఒకవేళ ఇరానియన్ ఆయిల్ చేజిక్కించుకోకపోతే వాళ్ళు ట్రంప్‌ని సమర్థించడం, ఈ యుద్ధాన్ని సమర్థించడం చాలా కష్టమవుతుంది. సో, ఖచ్చితంగా మీటింగ్ అండ్ వీళ్ళది క్యాంపెయినింగ్ మొదలయ్యే లోపు యూఎస్ ఏదైతే చేయాలనుకుంటుందో అది చేయొచ్చు. దాన్ని బట్టి ఎవరిది అప్పర్ హ్యాండ్ ఉంది అనేది మనకొక నిర్ధారణ రావచ్చు. అవును. అండ్ అండ్ మోరోవర్ ఈ యుద్ధం అనేది ట్రంప్ పైన చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ప్రెజెంట్ మనకైతే నెగెటివే బయటకొస్తుంది. మరి పాజిటివ్‌గా ఎంతమంది ఉన్నారని ఆ ఇంపాక్ట్ గురించి మనకు న్యూస్‌లో తెలియలేదు. అండ్ మోరోవర్ పాస్ట్ ఒక 3, 4 డేస్ నుంచి పాకిస్తాన్ గురించి చాలా బాగా విన్నాం న్యూస్‌ల్లో వాటిల్లో. సో, అంతా మధ్యలో ఉండి మీడియేట్ చేస్తుంది అది ఇది అని చెప్పేసని. అసలు నిజంగా పాకిస్తాన్‌కి ఆ మీడియేట్ చేసేంత టాలెంట్ ఉందని అనుకోవాలా? లేకపోతే అదొక గేమ్ ప్లానా? సీ బేసికల్లీ అంటే మధ్యవర్తిత్వం చేయాలి అంటే ఎలా చేస్తారు? 2 పక్షాలుండాలి. అవును. ఇప్పుడు ఇక్కడ అసలు ఈజిప్ట్‌కి సంబంధం లేదండి. అవును. ఈజిప్ట్ ఉంది. అవును. టర్కీకి సంబంధం లేదు. టర్కీ ఉంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం అంటుంది. ఓకే. కాసేపు అనుకుందాం. సౌదీ ఉంది. ఎందుకంటే అది దెబ్బ తగిలింది. ఇంకొక వైపు నుంచి ఎవరున్నారు? అటు అమెరికా లేదు. ఇంకొకటి ఇరాన్. ఈ 2 లేవు. ఇజ్రాయెల్ లేదు. ఇజ్రాయెల్ ఒప్పుకోవట్లేదు. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ స్పోక్స్ పర్సన్ అన్నాడు. పాకిస్తాన్ వాళ్ళు చేసుకుంటే చేసుకోమనండి. మాకు సంబంధం లేదని అనేసాడు. అంటే వాళ్ళు పాకిస్తాన్‌ని మీడియేషన్ చేసే దేశం కిందనే వాళ్ళు చూడట్లే. బేసికల్లీ పాకిస్తాన్ మీడియేషన్ చేయట్లేదండి. పాకిస్తాన్ ఏంటి అంటే గ్లోబల్ స్టేజ్‌లో తన అస్తిత్వాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తుంది. బేసికల్లీ సౌదీకి ఇంకా పాకిస్తాన్‌కి మధ్య ఒక పాక్ట్ ఉంది. ఒకళ్ళ మీద యుద్ధానికొస్తే ఇంకొకళ్ళు రావాలి అని. సో, లెక్క ప్రకారం ఇప్పుడు సౌదీ మీదకి వెళ్తుంది కాబట్టి పాకిస్తాన్ ఇరాన్ మీదకెళ్ళాలి. కానీ పాకిస్తాన్‌కి అంత సామర్థ్యం లేదు. ఎందుకంటే దానికి అన్ని వైపుల నుంచి కొడుతున్నారు. ఒక పక్క నుంచి తాలిబాన్, ఇంకో పక్క నుంచి టీటీపీ, ఇంకో పక్క నుంచి బీఎల్ఏ ఇలా రకరకాల ఫోర్సెస్ పాకిస్తాన్ ఆర్మీని చాలా బలహీనపరుస్తూ వస్తున్నాయి. అండ్ పాకిస్తాన్ ఇరాన్‌కే సపోర్ట్ చేస్తుందనేటువంటి వార్తలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. బేసికల్లీ పాకిస్తాన్ యూఎస్ ఆధీనంలో ఉందండి. మనకి 1947 తర్వాత స్వాతంత్రం వచ్చినా పాకిస్తాన్‌కి రాలేదు. సో, పాకిస్తాన్ ఇంకా యూఎస్ ఆధీనంలోనే ఉంది. యూఎస్ ఒప్పుకుంటుందా పాకిస్తాన్ ఇరాన్‌కి నేను ఉంటాను అంటే? ఖచ్చితంగా ఒప్పుకోదు. వ బేసికల్లీ మన వాళ్ళు ఏం చేస్తారంటేనండి వర్డ్స్‌ని చూస్తారు. యాక్షన్స్ చూడరు. వర్డ్స్ ఏమన్నా చెప్తాయండి. బట్ యాక్షన్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను అండ్ మీకు కొన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. పాకిస్తాన్ ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ గాని, అలా అదంతా కూడా ప్యాక్ చేసి ఇరాన్‌కి పంపిస్తున్నారనేటువంటి వీడియోస్ కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి. బేసికల్లీ సోషల్ మీడియాలో. యాహ్! ఓకే. బట్ బేసికల్లీ జనాలకుండొచ్చు.
కానీ నేతలకు ఉండాలి. అవును. ఆబ్వియస్‌లీ పొలిటీషియన్స్ ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు బేసికల్‌గా ఇప్పుడు ఆసిమ్ మునీర్ కానివ్వండి, షాబాజ్ షరీఫ్ కానివ్వండి, వీళ్ళు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూఎస్ ఏం చెప్తే చేసే పరిస్థితిలోనే ఉన్నారు. మేబీ చైనాది కూడా ప్రభావం ఉండి ఉండొచ్చు. మేబీ 70:30 అనుకోవచ్చు. 70% ఆధీనం పవర్ యూఎస్‌ది ఉంటే 30% చైనాది ఉండొచ్చు. సో, బేసికల్లీ ఇదంతా కప్పిపుచ్చడానికి అంటే ఇప్పుడు చూడండి మీడియేషన్ చేసిన ఇది అంటే ల్ ఇప్పుడు పాకిస్తాన్ బేసికల్లీ ఇలాంటివన్నీ కూడా ప్రజలను మోసం చేయడానికి చేస్తుందండి. ఆపరేషన్ సింధూర్ గెలిచాం అని చెప్పుకుంది. సో, ఇప్పుడు పాత్ర లేకపోయినా మేము చేసాం అని చూపిస్తే దాని జనాలేముంది అరే! పాకిస్తాన్ గ్లోబల్ స్టేజ్‌కెళ్ళిపోయిందని అంటారు. మనం వరల్డ్ పవర్ అయిపోయామని అనుకుంటారు. వాళ్ళ సో వాళ్ళే అనుకోవాలి. మిగిలినోళ్ళు ఎవరు కరెక్ట్. అనుకోరు. అంతే. సో, బేసికల్లీ పాకిస్తాన్ జనాలు అది నమ్ముతారు. సో, జనాలను నమ్మించడానికి, దానికది అస్తిత్వంలో ఉంచుకోవడానికి అండ్ ట్రూప్స్‌ని పంపలేకపోతోంది కాబట్టి సౌదీకి ఇంకొక రకంగా మేబీ నేను కనీసం ఇదన్నా చేస్తాను, ఇదన్నా ప్రయత్నిస్తానని చేస్తుండొచ్చు. ఆర్ లేకపోతే ఇది డిస్ట్రాక్షన్ కూడా అవ్వచ్చు. ఒకవేళ ఇవి గనక నిజంగా వీళ్ళు ఉన్నట్టయితే మేబీ తాలిబాన్ దాడి చేయకుండా ఉంటుందని అవ్వచ్చు. తాలిబాన్ దాడి చేయాలనుకుంటే వేరే ప్రాంతాల్లో చేయొచ్చు. ఫైన్. మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ మేబీ ఇవన్నీ పెట్టుకొని పాకిస్తాన్ ఇంకా మన మీద ఏమైనా కుట్ర పన్నుతూ కూడా ఉండొచ్చు. అండ్ మోరోవర్ అమెరికాలో అమెరికాకి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. గల్ఫ్ అమెరికా అని చెప్పేసి పిలుచుకుంటారు దానికి సంబంధించి. సో, ఇదంతా మేము చేస్తాము అంటే ఆయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎలా అర్థం చేసుకోవాలి? బేసికల్ అండి పీట్ హెగ్సెత్ ఏమన్నాడంటే మొత్తం గ్రీన్లాండ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మెక్సికోని వీళ్ళు గల్ఫ్ ఆఫ్ అమెరికా అంటారు. అది కానివ్వండి, పనామా కెనాల్ కానివ్వండి, లేకపోతే గయానా కానివ్వండి, ఇదంతా కూడా గ్రేటర్ నార్త్ అమెరికా అంటే అమెరికన్ హెమిస్ఫియర్‌లోకి వస్తుంది. ఇదంతా కూడా మాది. అంటే మా హెమిస్ఫియర్‌లోకి వస్తుంది కాబట్టి ఇదంతా కాపాడుకోవడం మా బాధ్యత. బేసికల్లీ ఏంటంటే ఈ రీజియన్‌లో వచ్చే దేశాలన్నీ కూడా మా వసాల్స్ కిందన ఉండాలి అనేది పీట్ హెగ్సెత్ వ్యాఖ్య. అయితే దీంట్లో ఆయన ఇంకొక మాట ఏం చేర్చారంటే గ్లోబల్ సౌత్ అని మోదీ గారు అంటూ వస్తున్నారు G20 2023 నుంచి. ఏవైతే గ్లోబల్ సౌత్ రికగ్నిషన్ రాలేదో వాటికి కూడా రావాలంటే గ్లోబల్ సౌత్‌ని కూడా కలిపేసుకున్నారు కొన్ని దేశాలు. గయానా ఇవి నో గ్లోబల్ సౌత్ అది ఇది అని. సో, ఎందుకు ఇవి చేశారు అంటే ఒక్కటేంటంటే దీంట్లో ఫస్ట్ ఎందుకు ఇది చేశారనే కంటే కూడా గ్లోబల్ సౌత్‌ది పర్టిక్యులర్‌గా అనడం వెనక ఒక కారణం ఏంటి అంటే బేసికల్లీ నేను అంటూ వస్తున్నాను. యూఎస్ కరెంట్ వాళ్ళకున్న థ్రెట్ ఏంటంటే చైనా. హ్మ్. చైనాని వాళ్ళు థ్రెట్‌గా చూస్తున్నారు. బట్ ఫ్యూచర్‌లో వాళ్ళకి ఎమర్జ్ అయ్యే థ్రెట్ ఏంటంటే భారతే. వన్స్ చైనా డన్ అయితే వాళ్ళ దృష్టి భారత్ మీదే ఉంటుంది. సో, ఆబ్వియస్‌లీ వాళ్ళు ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత నుంచి భారత్‌ని చూసే దృక్పథం వాళ్ళకి మారిందండి. యూఎస్ వాళ్ళు మనం ఎంత అలైస్ అనన్నా, మనం ఫ్రెండ్స్ అనన్నా వాళ్ళు మనల్ని అలా చూడట్లేదు. సో, వాళ్ళకి మనం ఏదైతే భవిష్యత్తులో ఒక ప్రమాదం వాళ్ళది సుప్రమసీని ఛాలెంజ్ చేసే శక్తిగా ఎదుగుతున్నాం అనే భావన వాళ్ళకుందో వాళ్ళు దాన్ని తొలగించుకోలేకపోతున్నారు. సో, అందుకనే వాళ్ళు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే వాళ్ళ మినిస్టర్ ఒకతనొచ్చి చైనా విషయంలో చేసిన తప్పు మీ విషయంలో చేయనివ్వం, అలా ఎదగనివ్వమనన్నా, లేకపోతే ఇటీవల ఒకవేళ భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే మేము వన్ సైడెడ్‌గా మీ వైపే ఉంటామని మీరు అనుకోవద్దు. మా జియోపొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటుందనన్నా. సో, బేసికల్లీ ఇవన్నీ ఏంటంటే దే ఆర్ వ్యూయింగ్ భారత్ యాస్ ఎన్ ఎమర్జింగ్ థ్రెట్ ఫర్ యూఎస్. సో, అందులో భాగంగానే మనల్ని కూడా ఇండైరెక్ట్‌లీ ఛాలెంజ్ చేస్తూ వచ్చారు. ప్రభావం తగ్గుతుంది కదా! ఇప్పుడు ఈ గ్లోబల్ సౌత్ దేశాలు భారత్‌తో ఉంటే మంచిదా? యూఎస్‌తో ఉంటే మంచిదా? అంటే వాళ్ళు కూడా ఒక రకంగా ఆలోచించుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం అంత శక్తి కాదు. మనం ఎన్ని విశ్వగురు ఇవి అన్నా మనం హార్డ్‌లీ 4 ట్రిలియన్. యూఎస్ 25 ట్రిలియన్, 30 ట్రిలియన్ ఎకానమీ అది. సో, వాళ్ళు ఆబ్వియస్‌లీ వాళ్ళకుండే కంపల్షన్స్ వల్ల వాళ్ళు యూఎస్‌తోనే ఉండడానికి ఇంపార్టెన్స్ చూపిస్తారు. సో, మేబీ అలా గ్లోబల్ సౌత్ ప్రభావం తగ్గించడానికి కూడా అవ్వచ్చు. సో, ఇది ఒక యాస్పెక్ట్. ఇంకొక యాస్పెక్ట్ ఏంటంటే ఇది మెయిన్ చేయడం వెనక కారణం ఏంటి అంటే మనం చూసుకున్నట్టయితే వరల్డ్ వార్ 2 టైం నుంచి గ్రేటెస్ట్ యూఎస్ ప్రెసిడెంట్స్ ఎవరు అంటే అందరూ చెప్పే పేరు ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్. ఓకే. ఈయన హయాంలోనే వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది. బట్ వరల్డ్ వార్ 2 ఎండ్ అయింది ఐసెన్హోవర్ అనే ఆయన టైంలో. బేసికల్లీ వీళ్ళిద్దరిని గ్రేటెస్ట్ యూఎస్ ప్రెసిడెంట్స్ అంటారు సిన్స్ వరల్డ్ వార్ 2. ర్యాంకింగ్‌లో ఫస్ట్ ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్ ఉంటారు. దాని తర్వాత ఐసెన్హోవర్ ఉంటారు. కొంతమంది కెనడీని కూడా చేరుస్తారు.
బట్ అది కొంచెం కొంతమంది అవునంటారు, కాదంటారు. కానీ బట్ మెజారిటీ వీళ్ళిద్దరిని గ్రేటెస్ట్ ప్రెసిడెంట్స్ అంటారు. సో, బేసికల్లీ కెనడీ తర్వాత నుంచి ఆ స్థాయికి ఎవ్వరు ఎళ్ళలేదు. సో, నేనుండాలి అనేది ట్రంప్ ఆశ. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యూఎస్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఆల్ టైమ్ కింద నేనుండాలి అని. సో, మరి నేనుండాలి అంటే కేవలం నేను మాట్లాడితే సరిపోదు. బేసికల్లీ యూఎస్‌కేంటి వేరే చోట్ల దాని ప్రభావం ఎంత ఉంటుందో చూపించుకుంటేనే వాళ్ళది ఎంత పవర్‌ఫుల్లో తెలుస్తుంది. సో, అందుకనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకు అంటే, మనం ఇందాక మీకు గల్ఫ్ ఆఫ్ అమెరికా అన్నా. నిజానికి గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చారు. దాని తరువాత వీళ్ళది మున్రో డాక్ట్రిన్ అని ఒకటుందండి. అంటే ఏంటంటే సౌత్ అమెరికా ఇది వరల్డ్ వార్ 2 ముందరిది. సౌత్ అమెరికా అనేది ఏదైతే ఉందో అది మా బ్యాక్‌యార్డ్. ఇక్కడ కేవలం మాది మాత్రమే ఉండాలి. వేరే వాళ్ళొస్తే మేము ఒప్పుకోము అనేది ఆ డాక్ట్రిన్‌ది మెయిన్ ఉద్దేశం. సో, ట్రంప్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రివైవ్ చేశారు. రివైవ్ చేయాల్సిన కారణం ఏమైందంటే గత కొన్ని దశాబ్దాలుగా కమ్యూనిస్ట్ ఐడియాలజీ అక్కడ స్ప్రెడ్ అవుతూ వచ్చింది. మనం చూసుకుంటే అర్జెంటీనాలో లెఫ్టే చాలా కాలం ఉంది. ఈవెన్ మెక్సికో, బ్రెజిల్‌లో కూడా లెఫ్ట్ వాళ్ళున్నారు. అండ్ ఇదే కాకుండా చైనీస్ పేరోల్ ఉండే గ్యాంగ్ లార్డ్స్ చాలామందున్నారు. సో, దీనివల్ల ఏమవుతొచ్చిందంటే యూఎస్‌ది ప్రభావం తగ్గుతూ వచ్చి చైనాది పెరుగుతూ వచ్చింది. లిటరల్లీ యూఎస్ బ్యాక్‌యార్డ్‌లో. సో, అందుకనే మున్రో డాక్ట్రిన్‌ని మళ్ళీ యాక్టివేట్ చేసి సౌత్ అమెరికాలో చైనా ప్రభావాన్ని తగ్గిస్తూ వచ్చారు. వెనిజువేలా మనం చూసాం ఏం జరిగిందో. అండ్ పనామా కెనాల్‌లో చైనాదుంటే చైనా కాదు నేనా చైనానా అంటే ఖచ్చితంగా చైనాని తోసేసి పక్కన పెట్టి యూఎస్‌కే ఇచ్చారు. అది చేశారు. అర్జెంటీనాలో జావియర్ మిలీ అనే ఆయనొచ్చారు. హార్డ్ కోర్ రైట్ వింగ్. ఆయన మాగా అంటారు. మేక్ అర్జెంటీనా గ్రేట్ అగైన్ అని. సో, ఆయనని ఎంత కష్టాలొచ్చినా ఆయనకి సపోర్ట్ చేస్తూ ఆర్థికంగా కూడా సహాయం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన గనక పడిపోతే మళ్ళా కమ్యూనిస్టులొస్తారని. అండ్ మెక్సికోలో కూడా ఈ యుద్ధం మొదలయ్యే ముందర సివియర్ గ్యాంగ్ వార్ అయింది. ప్రభుత్వానికి గ్యాంగ్స్‌కి మధ్య డ్రగ్ లార్డ్స్. ఆ డ్రగ్ లార్డ్స్‌ని ఈ చాలామంది మెక్సికన్ ఫోర్సెస్ చంపేశారు. బేసికల్లీ మెక్సికన్ ఫోర్సెస్‌కి యూఎస్ సపోర్ట్ చేస్తే గ్యాంగ్ లార్డ్స్‌ని చైనా సపోర్ట్ చేసింది. సో, చైనా ప్రభావాన్ని మెక్సికోలో వీళ్ళు మొత్తం సమాప్తి చేశారనను కానీ తగ్గిచ్చారు. సో, క్రమక్రమంగా చైనా ప్రభావాన్ని సౌత్ అమెరికాలో తగ్గిస్తూ వచ్చారు. అండ్ దాని తర్వాత మనం చూస్తున్నాం ఇప్పుడు కరెంట్‌లీ వెస్ట్ ఏషియాలో. ఇరాన్‌ది గనక ఒక్కటి కొడితే గనక మొత్తం వెస్ట్ ఏషియా యూఎస్ గుప్పెట్లోకొస్తుంది. అండ్ గ్రీన్‌లాండ్ ఆల్రెడీ మీకు నేను గతంలోనే చెప్పాను. అక్కడ చైనా ప్రభావం పెరుగుతుంది కాబట్టి గ్రీన్‌లాండ్ నాకు కావాలంటున్నారని. సో, బేసికల్లీ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా చైనా ప్రభావాన్ని తగ్గించి, యూఎస్ ప్రభావాన్ని పెంచి, యూఎస్ హెమిస్ఫియర్‌లోకి దేశాలన్నిటిని తెచ్చి, యూఎస్ ఆధీనంలో పెట్టుకొని, యూఎస్ సంరక్షణలో గనక ఉన్నట్టయితే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రెసిడెంట్స్‌గా నేనుంటాను. అండ్ ఆ దేశం నా ఆధీనంలో ఉంటది కాబట్టి వాళ్ళ రిసోర్సెస్ మీద కూడా నాకు హక్కుంటుంది. సో, అది మెయిన్ ట్రంప్ గ్రేటర్ నార్త్ అమెరికా అనే ఉద్దేశ్యం ఏంటంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఆల్ టైమ్ కిందన ఉండాలి అనే ఒక కోరికతోనే ట్రంప్ ఇవన్నీ చేస్తున్నారు. రైట్ ఆర్ రాంగ్ అనేది మళ్ళీ నేను చెప్పలేనండి. యూఎస్ సూపర్ పవర్ కాబట్టి ఏమన్నా చేస్తుంది. అంతే.